హలో అండి, వెల్కమ్ టు కియా వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక సూపర్ టేస్టీ నాన్ వెజ్ రెసిపీని చూపించబోతున్నానండి. మటన్ గ్రేవీ కర్రీ చూపిస్తున్నాను. ఇది విలేజ్ స్టైల్ మటన్ కర్రీ. ఈ స్టైల్లో ఒక్కసారి మటన్ కర్రీ చేయండి, ఎవ్రీ టైం ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ బిర్యానీలోకి కానీ చాలా బాగుంటుందండి. ఎందులో అయినా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. మరి తప్పకుండా ట్రై చేయండి. మరీ లేట్ చేయకుండా విలేజ్ స్టైల్ మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక 1/2 kg మటన్ తీసుకున్నానండి. మటన్ని శుభ్రంగా క్లీన్ చేసి వాష్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ దాకా కారం, 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని వీటిని బాగా కలిపి ఇలా కలుపుకున్న దాన్ని మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేయండి. ఈలోపు ఇందులోకి టేస్టీగా ఉండే గ్రేవీ మసాలాని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక 1/2 కప్పు కన్నా చిన్నగా ఉండే ఎండు కొబ్బరిని తీసుకుని ముక్కలుగా చేసుకుని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు, 3 యాలకులు, 5 మిరియాలు, 4 లవంగ మొగ్గలు. నెక్స్ట్ ఇందులోకే ఒక బిర్యానీ ఆకు చిన్నదిగా వేయండి, పెద్దది వేస్తే చేదొస్తుంది అనమాట. తర్వాత 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు లేదా ధనియాల పౌడర్ వేసుకుని పౌడర్లా చేసుకోండి. ఇలా పౌడర్లా చేసుకున్న దాన్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్లా చేసుకోండి. మనకు ఈ మటన్ కర్రీలోకి టేస్టీ మసాలా రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీరా, 2 మిర్చి చీలుకలు, కరివేపాకు వేసుకుని ఫ్రై చేయండి. ఇది లైట్గా ఫ్రై అయ్యాక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకుని కట్ చేసుకోండి. ఇలా తరిగిన ఉల్లి తరుగును కూడా ఇందులో వేసుకుని ఒక్కసారి కలుపుకోండి. ఈ ఉల్లి తరుగు అంతా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ కూడా ఇందులో వేసుకుని ఒక్కసారి చక్కగా అంతా కలిసిపోయే విధంగా గరిటెతోటి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. అంతా చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఫ్లేమ్ని మీడియంలోకి చేంజ్ చేసుకుని మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ముక్క సాఫ్ట్గా అవుతుంది. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత కట్ చేసుకున్న పుదీనాని మరియు కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి. ఇలా ఒక్కసారి అంతా కలుపుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని వేసి ఈ మసాలా అంతా బాగా కలిసే వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి ఒక 400 ml వాటర్ వేసుకుని ఉప్పుని టేస్ట్ చూసుకుని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని విజిల్ తీసి ప్రెషర్ అంతా పోయే వరకు వెయిట్ చేసి మూత తీసుకుని గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండేటట్లు చూసుకోండి. మేము ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే మటన్ కర్రీ అండి. ఇది ఆఫ్టర్నూన్ రైస్లోకి, మిగిలితే నైట్ డిన్నర్లో చపాతీలోకి కూడా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.